ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరో ఆదివారాన్ని ప్రభా మరి మాకు ఇచ్చినందుకై వందనాలు ప్రభా. ఇంకా ప్రభా సమాధిలో మట్టిలో మేము వెళ్ళకుండా ప్రభా మా కృప చేత ఇంకా సజీవ లెక్కలో ప్రభా ఉంచినందుకై వందనాలు ప్రభా. మీరు ఆయుష్నిచ్చి, సంవత్సరాలనిచ్చి, వారాలనిచ్చి అయినా కాపాడుతున్నందుకై వందనాలు, భద్రపరుస్తున్నందుకై వందనాలు ప్రభా. తండ్రి, నీకంటే ప్రభా మేము గొప్పవారమని కాదు, కేవలం నీ కృప చేతనే ప్రభా, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున, నీ కరుణా వాత్సల్యత చొప్పున, నీ కనికరం చొప్పున ప్రభా కాపాడుతున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ ప్రేమే లేకపోతే మేము మీ దగ్గరికి ప్రభా రాగలిగే అవకాశమే ఉండేది కాదు ప్రభా. మహాప్రేమ చేతనే ప్రభా, క్రీస్తునందలి రక్తమునందలి విమోచనం చేత ప్రభా ప్రభా మా అపరాధములకు క్షమాపణ ఇచ్చినందుకై వందనాలు ప్రభా. నీ ప్రేమను మా మీద సమృద్ధిగా కుమ్మరించినందుకై వందనాలు ప్రభా. నీ అందు విశ్వాసం మూలంగా ప్రభా నిత్య జీవాన్ని ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నేను ఆరాధించడానికి కొద్ది సమయం ప్రభా నీ ఆత్మను దయచేయండి ప్రభా. నీ నడిపింపును దయచేయండి ప్రభా. నీ సహాయాన్ని దయచేయండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో నేను ప్రతి పాపమును కడగండి, పరిశుద్ధపరచండి ప్రభా. కావలసిన బలమైన నీ ఆత్మను దయచేయండి. ఈ సమయం అంతా దీవెనకరంగా చేయమని ప్రభా అయినా నీ వాక్య తలంపులు దయచేయండి ప్రభా. జీవితానికి, హృదయానికి, అయినా మనస్సుకు కావలసిన నీ మాటలు దయచేయండి ప్రభా. ఆత్మలో బలం పొందినట్లుగా తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. మేము జ్ఞానము కోసం రాలేదు ప్రభా. అయినా ప్రభా జ్ఞానమై ఉన్న నువ్వు మాట్లాడితే ఆ మాటల వల్ల బ్రతకడానికి వచ్చాం ప్రభా. ఇవి అక్షరాలే కానీ ప్రభా, అందులో నుంచి నేను నువ్వు మాట్లాడితే ప్రభా మాకు అది జీవాన్ని ఇస్తుంది ప్రభా. అలాంటి తలంపులు, మాటలు దయచేయండి ప్రభా. ఈ సమయం అంతా నీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. జీవితం సంతోషమే, తో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు
నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనలకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకై శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, భక్తి ప్రదాతవై. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరించబడితిని. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం
మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై రాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే రాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం కలనైన మరువను నీతో సహవాసం కలనైన విడువను నీతో సహవాసం రాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే రాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే నిత్యమైన మహిమలో నన్ను నీవు నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం కలనైన మరువను నీతో సహవాసం క్షణమైన విడువను నీతో సహవాసం నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకై శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకై శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే
భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీతో సహవాసం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. నిత్యమైన మహిమలో నన్ను పిలుపుటకే శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను పిలుపుటకే శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, బుద్ధి ప్రదాతవై. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపించును నీ దివ్య సన్నిధిలో. సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపించును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు
ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు ఆ యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. శక్తికి మించిన సమరములో నేర్పితివే నాకు నీ చిత్తమే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నిలుపుటకై. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. ప్రతి విజయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపచేసెదవు. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపచేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా, పొందితినెన్నో ఉపకారములు. నవనూతనమే ప్రతిదినము. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా, పొందితినెన్నో ఉపకారములు. నవనూతనమే ప్రతిదినము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి. కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి. కమ్మనైన ప్రేమ చూపి కనువిందు
చేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుద్ధానుడ నీవేనయ్యా. జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుద్ధానుడవు నీవయ్యా. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతి క్షణమును. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతి నిత్యము. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధనా. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధనా. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధనా. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. ప్రతి విజయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతి నిత్యము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళియైనను జీవింపజేసెదవు. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి. కమ్మనైనా ప్రేమ చూపి కన్ను విందు చేసితివి. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధనా. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధనా. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపించును నీ దివ్య సన్నిధిలో. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపించును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా,
ఆదియు అంతము నీవేనయ్యా, అమరుడవు నీవు నా యేసయ్యా. ఆదియు అంతము నీవేనయ్యా, ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో. స్తోత్ర గీతం ఆలపింతు నీ దివ్య సన్నిధిలో. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తొడచితివి. కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి. లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళియైనను జీవింపచేసెదవు. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళియైనను జీవింపచేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా, అమరుడవు నీవు నా యేసయ్యా. ఆదియు అంతము నీవేనయ్యా. దేవుని ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 124వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథం 124వ కీర్తన. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపై రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణముతోనే మింగివేసి ఉందురు. జలములు మనల్ని ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీద పొర్లి పారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీద పొర్లి పారియుండునని ఇశ్రాయేలీలు అందరుగా. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకునినట్లు మన ప్రాణం వేటగాని ఉరి నుండి తప్పించుకొని ఉంది. ఉరి తెప్పబడెను, మనము తప్పించుకొని ఉన్నాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయము కలుగుచున్నది. చదువుకున్న ఈ మాటల్లో 8వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే మనకు సహాయము కలుగుచుంది. ఈ లోకంలో ఒక విశ్వాసికి
దేవుని నమ్మిన ఒక వ్యక్తికి ఉన్న ధైర్యం ఏంటంటే, భూమి ఆకాశం ఈ రెండిటిని సృజించిన యెహోవా నామం వల్లనే సహాయం వస్తుందంట. ఒక వ్యక్తికి దేవుని నుంచి సహాయం వచ్చినప్పుడు, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుని నుంచి సహాయం వచ్చినప్పుడు, లోకపరంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చని మెయిన్ ఈ థీమ్, ఈ అధ్యాయానికి ఇదే వచనం. ఒక వ్యక్తి దేవుని నుండి సహాయం పొందితే, ఒక వ్యక్తికి దేవుని నుండి సహాయము కలుగుతుంటే, దేవుని నుండి సహాయము కలుగుతూ ఉంటే, ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళినా వాటిని జయించగలడు అని చెప్పడానికే దావీదు గారు ఈ కీర్తన రాశాడు. దావీదు కూడా తెలుసు, అనేక పర్యాయములు తరమబడ్డాడు, మరి పారిపోతున్న పరిస్థితులు. మరి ఏ అనుభవంలో ఈ కీర్తన రాశాడో, ఏ సిచ్యువేషన్లో రాశాడో తెలియదు, కానీ ఒకానొక సిచ్యువేషన్లో చెప్తున్న మాట, దేవుడు నాకు సహాయము చేసి ఉండని ఎడల. దేవుడు సహాయం చేయకపోతే నేను ఉండేవాడినే కాదు అంటున్నాడు. నాకు దేవుని సహాయం, అది కూడా భూమి ఆకాశంలో సృష్టించిన దేవుని వలన సహాయం కలుగుతుంది. దేవుని వలన ఒక వ్యక్తికి సహాయం కలిగితే ఆ వ్యక్తిని ఎవరు ఆపలేరు. ఆ వ్యక్తిని ఏ శోధనలో ఏం చేయలేరు. ఆ వ్యక్తి ముందు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా అవి ఓడిపోతాయి. ఒక వ్యక్తికి దేవుని సహాయము కలుగుతుంటే ఏ పరిస్థితులు అడ్డు రావని కాదు. ఒక వ్యక్తికి దేవుని సహాయం కలుగుతుంటే ఏ ఆటంకాలు, ఇబ్బందులు రావని కాదు. ఒక వ్యక్తికి దేవుని సహాయం కలుగుతూ ఉంటే ఏ మనుషులు మీదికి లేవరు అని కాదు. ఒక వ్యక్తికి దేవుని సహాయం కలుగుతూ ఉంటే ఆ పరిస్థితులన్నిట్లో కూడా విజయాన్ని పొందుతాము అని చెప్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం దేవుని సహాయము ద్వారా మరి చేయించగలమో ఇక్కడ చెప్తున్నాడు. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపై రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణములతోనే మృంగివేసి ఉందురని. ఎలాంటి పరిస్థితులు అంటే, మనుషులు ఎలా లేచారంటే వారి ఆగ్రహము, వారి కోపము ప్రాణాలతోనే మింగేసంత. దావీదు ఎదుర్కొన్న అనుభవం ఇది. దేవుడు తోడై ఉండని ఎడల, దేవుని సహాయము కలగకుండిన ఎడల ఆ మనుషులు ప్రాణములతోనే మృంగివేసి ఉందురు. అంటే ఇది అలంకార రూపంగా చెప్పబడిన మాట. ఒక వ్యక్తిని ప్రాణంతోనే మింగేస్తారంటే బతికుండగానే మింగేయడం అన్నమాట, బతికుండగానే చంపడం. ఒక వ్యక్తికి దేవుని సహాయం కలుగుతున్నప్పుడు మనుషులు ఎంతమంది లేసినా, వారి ఆగ్రహం ఎంత రగులుకొనినా, దేవుడు తోడై ఉంటే అవన్నీ దాటించగలడు. మనుషుల ఆగ్రహాన్ని, మనుషుల కోపాన్ని, మనుషుల యొక్క మాటల్ని దాటించగలడు. ఒక వ్యక్తికి దేవుని సహాయం కలుగుతుంటే ఆ వ్యక్తి అవన్నీ దాటుకొని రాగలడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని సహాయం వల్లనే ఆ పరిస్థితులను దాటగలిగాం, ఆగ్రహాన్ని దాటగలిగాం, ఆ మనుషులను లేచినప్పుడు దాన్ని దాటగలిగాం. ఎన్నో విషయాల్లో, ఎన్నో పరిస్థితుల్లో
మృంగివేయబడుతున్న పరిస్థితులు, మృంగడానికి వచ్చిన పరిస్థితులు ఎన్నో. అది ఎన్నో రూపాల్లో కూడా వచ్చి ఉండొచ్చు. ఒక దేవుని సహాయము కలుగుతున్న వ్యక్తి అవన్నీ దాటుకొని రాగలడు. అదే దేవుని సహాయం లేకపోయి ఉంటే, దేవుని సహాయము లేకపోయి ఉంటే ఎప్పుడో పడిపోయేవాళ్ళు. దేవుని సహాయము లేకపోయి ఉంటే ఎప్పుడో మరి కూలిపోయేవాళ్ళు. అందుకనే దేవుని సహాయము కలుగుతుంది. భూమి ఆకాశాలను సృష్టించిన దేవుని సహాయం. లోకపరంగా దేవుని సహాయం చాలా గొప్పది. అది మనుషుల ఆగ్రహం నుంచి, మనుషులు లేచినప్పుడు కలిగే ఆ భయం నుంచి అది కాపాడుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు ఎన్నో పరిస్థితుల్లో కూడా మనుషులు లేచినప్పుడు మనుషుల ఆగ్రహాన్ని, మనుషుల కోపాలని, మనుషుల యొక్క దూషణల్ని, మనుషుల యొక్క మాటల్ని, మనుషుల యొక్క నిందల్ని తట్టుకోగలిగి ఉండగలిగి ఉన్నామంటే, ఇంతవరకు వచ్చి ఉన్నామంటే అది దేవుని వలన కలిగిన సహాయం వల్ల. అది కూడా భూమి ఆకాశాలను సృష్టించిన దేవుని సహాయము, దేవుని తోడు వల్ల. లేదంటే ఎప్పుడో చనిపోయి ఉండేవాళ్ళు, ఎప్పుడో లోకాన్ని వదిలిపెట్టి ఉండేవలసిన వాళ్ళు. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, జలములు మనల్ని ముంచివేసి ఉండును, ప్రవాహము మన పానముల మీదుగా పొర్లి పారియుండును. ప్రవాహములై ఘోషించే జనములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండునని ఇశ్రాయేలీలు అందరుగాక. దేవుడు సహాయం చేయకపోతే జలాలు మనుషుల ప్రాణాల మీద ప్రవహించేటి అంట, ముంచివేసేటి అంట, పొర్లి పారేటి అంట. జలాలకున్న శక్తి చాలా పవర్ఫుల్. నీటిని జయించడం చాలా కష్టం. ప్రవాహంగా నీళ్ళు వచ్చినప్పుడు ఎంత పెద్ద వాటినైనా ముంచుకొని తీసుకెళ్ళగలవు. ఎంత పెద్ద వాటినైనా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోగలిగే శక్తి నీళ్ళకు ఉంది. అంత ప్రవాహంలాగా నీళ్ళు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు దేవుని సహాయము లేకపోయి ఉంటే, దేవుని యొక్క కనికరము లేకపోయి ఉంటే, దేవుని యొక్క దయ లేకపోయి ఉంటే మనం ఎప్పుడో కొట్టుకొని శవాలుగా నీళ్ళల్లో తేలి ఎక్కడో సముద్రంలో పడేవాళ్ళం. ఇక్కడ చెప్తుంది ఫిజికల్గా, శరీర ప్రకారం నీళ్లు కాదు. కొన్నిసార్లు మనస్సును కొట్టిన అలలు, మనసులో ప్రవహించిన ప్రవాహాలు, వరదలు, ఆత్మకు సంబంధించిన ప్రవాహాలు, ఆత్మను ముంచివేసిన పరిస్థితులు, ఆత్మను ఊపిరాడకుండా చేసిన పరిస్థితులు, మనస్సును ఊపిరాడకుండా చేసిన నీళ్లు. ఆ నీళ్ళకి ఆత్మ, శరీరము, మనస్సు అక్కడే చచ్చిపోవాల్సింది, ఆ నీళ్ళలో కొట్టుకొని పోవాల్సింది. కానీ భూమి ఆకాశాలను సృష్టించిన యెహోవా వలన సహాయం కలుగుతున్నది కాబట్టి, ఆయన సహాయం చేస్తూ ఉండబట్టి ప్రవాహాలను దాటగలిగాం. మనసును కొట్టిన ప్రవాహాల్ని, ఆత్మను కొట్టిన ప్రవాహాల్ని, జలాలు ముంచెత్తిన ప్రవాహాల్ని, మనసును ముంచెత్తిన ప్రవాహాల్ని. నీళ్ళు, శరీరానికి నీళ్ళు వస్తే మహా అయితే ఒక అర్ధగంట, గంట లోపే అవి ముంచేస్తే చచ్చిపోతాం ఊపిరాడక. కానీ మనసుకు వచ్చిన నీళ్లు కొట్టినప్పుడు నిద్రపోనీయకుండా, పనిచేయనీయకుండా, మనసులో కొన్ని నెలల తరబడి హృదయములో అవి బాధ కలిగించేవి చాలా గొప్ప. ఏ విధంగా శరీరము కొన్ని రోజులే బతికిద్ది, ఆత్మ శాశ్వతము.
శరీరపరమైన బాధలు కూడా కొంత టైమే ఉంటాయి. ఆత్మకు సంబంధించినవి చాలా ఎక్కువ టైం ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఆత్మను ముంచేయడానికి వచ్చిన పరిస్థితులు, ఆత్మను ముంచేయడానికి వచ్చిన ప్రవాహాలు, ఆత్మను ముంచేయడానికి, మనస్సును కొట్టడానికి వచ్చిన వరదలు వాటిలో కొట్టుకొని పోనీయలేదు. ఎందుకంటే మన సహాయము భూమి ఆకాశాలను సృష్టించిన దేవుని వల్ల కలుగుతుంది కాబట్టి. దేవుని సహాయము చేస్తూ ఉండబట్టి ప్రవాహాలను తట్టుకొని, వరదలను తట్టుకొని, ఆటుపోట్లను తట్టుకొని, అలలను తట్టుకొని, పొంగి ప్రవహించే ఆ ప్రవాహ జలాలను తట్టుకొని, భయపెట్టిన ప్రవాహాలను తట్టుకొని, ముంచేయడానికి వచ్చిన ప్రవాహాలను తట్టుకొని ఈరోజు నిలబడగలిగి ఉన్నామంటే అది దేవుని వలన కలిగిన సహాయం వలన. ఎందుకంటే ఈ భూమి ఆకాశాన్ని ఆయన సృష్టించాడు. భూమిని, భూమి కింద ఉన్నవి, ఆకాశంలో ఉన్న ప్రతిదాన్ని కంట్రోల్ చేయగలిగిన శక్తి కలిగిన వాడు. మనసులను కంట్రోల్ చేయగలిగిన వాడు, నీళ్లను కంట్రోల్ చేయగలిగిన వాడు, పరిస్థితులను కంట్రోల్ చేయగలిగిన వాడు. అలాంటి దేవుని సహాయం వలన మనం తప్పించుకొని ఈరోజు ఈ భూమి మీద ఇంకా బ్రతికి ఉన్నాము, మట్టిలోకి ఇంకా వెళ్ళలేదు అంటే ఆ దేవుని సహాయం వల్లే. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, వారి పండ్లకి మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాన్ల ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. అంటే వేటకు సంబంధించిన పదాలు ఇక్కడ ఉపయోగించాడు. జంతువులను వేటాడడానికి వెళ్ళిన వ్యక్తి జంతువును కొట్టుకొని వచ్చి ఆ రోజు దాన్ని వండుకొని తృప్తిగా తింటాడు, పండ్లతో చీల్చుకొని. మరి అదే అంటున్నాడు, వారి పండ్లకి మనల్ని వేటగా అప్పగింపని యెహోవా. పక్షులు పట్టుకోవడానికి ఉరులు ఒడ్డుతారు. ఆ పక్షి చిక్కుకుంటది, తెచ్చుకొని చంపుకొని తింటారు. ఆ పక్షి ఉరి నుంచి తప్పించుకున్నట్టు మన ప్రాణం తప్పించుకుంది, ఉరి తెంపబడింది, మనం తప్పించుకున్నాం. అంటే ఇది ఎలాంటి పరిస్థితి అంటే, వేటగాన్లు, ఉరులు, చంపడానికి వేటాడే వ్యక్తులు సైలెంట్గా ఉరులు పెట్టి అందులో చిక్కుబడేటట్టు చేసిన వ్యక్తులు. మనకు తెలియదు ఆ దారిలో ఉరి ఉందని, ఆ సిచ్యువేషన్లో ఉరి ఉందని, ఆ మార్గంలో ఉరి ఉందని, ఆ పనిలో ఉరి ఉందని తెలియదు. కొంతమంది వేటాడడానికి అనేక బాణాలు ప్రయోగిస్తారు. వారి పండ్లకి వేటగా అప్పగింపని దేవుడు. వాళ్ళకు మాంసం అవ్వకుండా, ఆ ఉరిలో చిక్కుబడకుండా కాపాడిన వ్యక్తి, వాటిలో పడకుండా కాపాడిన వ్యక్తి, వాటిలో నిలబడకుండా కాపాడిన వ్యక్తి. ఉరులు తప్పించాడు, వేటగాని ఆ వలలు తప్పించాడు. వేటగాని బారిన పడకుండా తప్పించాడు. తెలియకుండా ఉరులు ఒక్కి ఉంటే ఆ ఉరులులో మన కాలు చిక్కుపడకుండా తప్పించాడు. ఎందుకంటే సహాయము దేవుని వల్ల కలుగుతుంది. ఈరోజు మనకు ఎలాంటి దేవుడు ఉన్నాడంటే, దేవుని సహాయం ఒక వ్యక్తికి కలిగితే అది మనుషుల ఆగ్రహమైన, మనుషులు లేచినా ఏం చేయలేరు. జలాలు ప్రవహించి వచ్చినా కూడా ఏం చేయలేవు. వేటగాన్లు ఉరులు ఒగ్గి ప్రీ ప్లాన్డ్గా ఏం చేసినా పట్టుకోలేరు. ఒక వ్యక్తికి దేవుని సహాయం కలిగితే, అది దావీదు గారు అనుభవంలో నుంచి చెప్తున్నాడు. ఎందుకంటే దావీదును పట్టుకోవడానికి చాలా దగ్గరగా, మరణానికి నాకు ఒక అడుగే ఉందంటాడు. ఎన్నోసార్లు శత్రువుకి అట్లా అందుతాడు, దొరికిపోయినట్టుగానే అయిపోయింది అన్నట్టుగానే. అలా మనుషులు లేచిన, ప్రవాహాలు లేచిన,
వేటగాన్లు ఉరులు లేచిన ఒక్కటే మాట అంటున్నాడు, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుని వలన నాకు సహాయం కలుగుతుంది. భూమి ఆకాశాలను సృష్టించిన దేవుని వలన ఒక వ్యక్తికి సహాయం కలిగినప్పుడు ఆ వ్యక్తికి ఏ రూపంలో ప్రవాహాలు వచ్చినా, ఏ రూపంలో మనుషులు లేచినా, ఏ విధంగా ఉరులొడ్డి వేటాడే మనుషులు లేచినా ఆ వ్యక్తి బ్రతకగలడు, ఆ వ్యక్తి జీవించగలడు. అందుకని ఈ ప్రపంచంలో ఎవ్వరి సహాయం లేకపోయినా, ఈ ప్రపంచంలో ఏది వదిలేసినా, ఈ ప్రపంచంలో ఏమీ కోల్పోయినా, ఒక వ్యక్తికి దేవుని సహాయం ఉంటే, దేవుని సహాయం ఉంటే ఏమి రాదని దేవుడు చెప్పట్లా, దేవుని సహాయం కలుగుతుంటే ఇలాంటి పరిస్థితులు ఏమొచ్చినా ఆ వ్యక్తిని మాత్రం తీసుకెళ్ళలేవు. అందుకే దావీదు వృద్ధాపం వచ్చి చచ్చిపోయేంత వరకు తన ప్రాణాన్ని ఎవరు తీయలేకపోయారు. సౌలైతే రాజుగా సైన్యాన్ని వేసుకొని 1000 మందిని వేసుకొని తరిమాడు. దావీదు ప్రాణం కాదు కదా, దావీదు ఒంటి మీద ఒక బాణమే. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు, ఒక్క కత్తిపోటు పడలేదు, ఒక్క బాణం ఇరుక్కోలేదు. ఏముంది, ఒక్క తుపాకీ ఒక్క బాణం దిగిపోతే మనిషి అవుటే. అన్ని యుద్ధాలు చేసినా ఒక్క కత్తిపోటు దావీదుకు దిగల. సౌలు లాంటి వ్యక్తి ఎన్ని తరుముతున్నా చంపడానికి ఒక్కసారి కూడా అవకాశం దొరకల. ఎందుకంటే దావీదుకు సహాయము దేవుని వల్ల కలుగుతుంది. ఒక వ్యక్తికి సహాయం దేవుని వల్ల కలిగినప్పుడు ఆ వ్యక్తి తరమబడుతున్నా, ప్రవాహాల్లో కొట్టుకొని పోతున్నా, ఊరుల మధ్య వేటగాన్ల మధ్య ప్రవహిస్తూ వెళ్తున్నా ఆ వ్యక్తిని ఏమీ చేయలేవు. ఆ వ్యక్తి వాటిని దాటి వెళ్ళగలడు. ఈరోజు అలా దాటించుకొని మనల్ని తీసుకొచ్చాడు. మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు ఎన్నో దాటించాడు. ఎందుకంటే our help coming through the Lord who created heaven and earth. దేవుడు, మన సహాయము దేవుని వలన వస్తుంది. అది కూడా భూమి ఆకాశాలను సృష్టించిన దేవుని వల్ల. ప్రవాహాలు వచ్చిన, ఆగ్రహాలు లేచిన, తర్వాత శత్రువులు ఉరులు అడుగడుగున ఒడ్డిన, అది ఏ రూపంలో ఒడ్డిన, వేటగాన్లు వేటాడుతున్నారు, ఎక్కడ దొరికితే చంపుదామని వారి పండ్లకు అప్పగించకుండా, ఆ పరిస్థితుల్లో చిక్కుపడకుండా ఈరోజు మనం తప్పించుకొని రాగలిగామని, దేవుని సన్నిధిలో కూర్చోగలిగామని, అది దేవుని వలన కలిగిన సహాయం. కాబట్టి మాటలను బట్టి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. ఇంత గొప్ప సహాయం దేవుని వల్ల ఒక వ్యక్తికి ఉన్నప్పుడు, మనుషులు లేచిన, పరిస్థితులు లేచిన, వేటగాన్లు ఉరులు మార్గంలో ఎన్ని ఒడ్డినా, సాతాను చిక్కించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఏమి చేయలేవు ఒక వ్యక్తికి దేవుని సహాయం ఉంటే. అందుకని మన జీవితాల్లో కూడా ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఒడిదిడుకులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఉరులు, ఎన్ని వేటగాన్లు, ఈరోజు దేవుడు సహాయం చేయబట్టి దాటగలిగి ఉన్నాను. దేవుడు సహాయం చేయబట్టే నిలబడగలిగి ఉన్నాం, బ్రతకగలిగి ఉన్నాం, ఈరోజు జీవించగలుగుతున్నాం. నిజంగా దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉన్నప్పుడు, దేవుని సహాయము, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుని సహాయము ఒక వ్యక్తికి కలుగుతున్నప్పుడు, అది ఏ వ్యక్తి ఏమి చేయలేడు. ప్రవాహాలు ఏమి చేయలేవు. ఎన్ని ఉరులు, ఎన్ని బాణాలతో వేటాడే వేటగాడు తరుముతున్నా ఏం చేయలేవు. అలా ఎన్నో వేటగాడి ఉరుల నుంచి, ఎన్నో అపాయాల నుంచి తప్పించినాడు దేవుడు, కాపాడాడు. దేవుని వల్ల కలిగిన సహాయాన్ని బట్టే దాటగలిగి ఉన్నాం. దేవుని కలిగిన సహాయాన్ని బట్టే బ్రతకగలిగి ఉన్నాం.
అలాంటి భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు తన సహాయాన్ని పంపిస్తున్నాడు. తన సహాయాన్ని తన భక్తులకు ఇచ్చేవాడు ఆయన. తన సహాయం ద్వారా నడిపించేవాడు, తన సహాయం ద్వారా విడిపించేవాడు. ఆయన శక్తి అనే భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు. ఆయన నుంచి వస్తుంది సహాయం. ఒక నార్మల్ పర్సన్ కాదు, ఏదో శక్తి లేనివాడు, కొంతవరకు చేయగలిగిన వ్యక్తి కాదు. భూమిలో జరిగేవి, ఆకాశంలో జరిగేవి, వాటిని సృష్టించినవి, అలా జరగాలని నియమించిన ఆ దేవుని వల్ల కలుగుతుంది సహాయం. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనకు ఉండబట్టి, ఆ సహాయం రాబట్టి ఊరుల నుంచి తప్పించబడ్డాం, ప్రవాహాల నుంచి తప్పించబడ్డాం, మనుషుల ఆగ్రహాల నుంచి తప్పించబడ్డాం. అలాంటి దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతో గొప్ప మాటలు ప్రభువా, దావీదు గారి అనుభవంలో ఆయన తెలియజేసిన సత్యాన్ని బట్టి వందనాలు. ఒక వ్యక్తికి భూమి ఆకాశాలను సృష్టించిన దేవుని వలన సహాయం కలిగితే వేటగాన్లు, ఉర్రులు ఏమి చేయలేవు. ప్రవాహాలు, పొరదలు పొర్లి ప్రవహించిన ఆ మనిషి ప్రాణాన్ని తీయలేవు. మనుషులు లేచిన ఆగ్రహంతో కూడుకున్న వాళ్ళు ఏమి చేయలేరు ప్రభా. ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేస్తున్నప్పుడు ప్రభా, ఒక వ్యక్తికి నువ్వు తోడుగా ఉన్నప్పుడు ప్రభా, ఈ పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా నిలబెట్టగలిగిన దేవుడు ఈరోజు నాకు మాకు ఉన్నందుకై వందనాలు ప్రభా. అవును దేవా, నా సహాయం నీ వల్ల కలిగింది ప్రభా. నీ సహాయాన్ని కలగబట్టే మనుషుల ఆగ్రహాల నుంచి తప్పించా. ప్రవాహాలు, మనసును పోటెత్తిన ప్రవాహాల్ని ప్రభా దేవా, అవి ముంచెయ్యకుండా కాపాడావు ప్రభా. అడగడుగన ఉరులు ప్రభా, వేటగాడి బాణాలు తరుముతున్న ప్రతి క్షణము కూడా ప్రభా, ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కలుగుతున్న వెంటాడుతున్న బాణాలు, పోరాటాల్లో నుంచి, ఉరుల్లో నుంచి చిక్కుకోకుండా, దొరకకుండా ప్రభా కాపాడగలిగి ఉన్నా ప్రభా. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి నేను స్తుతిస్తున్నాను. అలాంటి గొప్ప దేవుడు నాకున్నందుకై వందనాలు. అలాంటి గొప్ప దేవుని సహాయాన్ని నేను అనుభవిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. ఆ సహాయం అనుభవించబట్టే ఈరోజు నేను నిలబడగలిగి ఉన్నానని స్తుతిస్తున్నాను ప్రభా. నీ సహాయం చేతనే ప్రభా, నీ బలము చేతనే ప్రభా, నీ కృప చేతనే ప్రభా ఇదంతా కలిగింది ప్రభా. నీ సహాయం వల్లనే ప్రభా, నీ సహాయం వల్లనే ప్రభా. అలాంటి గొప్ప దేవునికి ఏమి ఇవ్వగలం? అందుకే ఈ లోకంలో ఏమున్నా, ఏమి లేకపోయినా, ఎవరున్నా, ఎవరు లేకపోయినా, ఎటు నుంచి సహాయము ప్రభా రాకపోయినా సరే, సహాయం చేసే నీవున్నప్పుడు ప్రభా, సహాయం చేసే నువ్వు తోడుగా ఉన్నప్పుడు, ఏ రూపంలో నుంచైనా, ఎక్కడి నుంచి, ఏ విధంగానైనా ప్రభా కాపాడగలవు ప్రభా, బ్రతికించగలవు దేవా, నడిపించగలవు ప్రభా. అలాంటి గొప్ప దేవునికి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభా? నీ సహాయమే ప్రభా, నీ అండదండాలే ప్రభా, నీ బలమే దేవా బ్రతకడానికి ధైర్యం ఇస్తుంది. నేను ఈ లోకంలో మేము డబ్బులను బట్టో, మనుషులను బట్టో కాదు దేవా, నీ అండదండ చూసుకొని ప్రభా, నీ సహాయాన్ని చూసుకొని దేవా, నీ యొక్క కృపా వాత్సల్యతను చూసుకునే ప్రభా, నీ కనికరాన్ని చూసుకునే ప్రభా ధైర్యంగా బ్రతకడానికి నేను నీ కృప చూపిస్తున్నందుకు వందనాలు ప్రభా. అలాంటి సహాయాన్ని, మార్గాల్ని దేవా, ఏర్పాట్లని, అవకాశాలని ప్రభా, పోరాటాలను తట్టుకోగలిగిన కృపని మీరు ఇస్తూ నడిపిస్తున్నందుకు, నీ సహాయాన్ని అనుదినం, అనుక్షణము ప్రభా
సంతోషంలో బాధలో ప్రభా, ఆనందంలో దుఃఖంలో ప్రభా, నిందల్లో అవమానాల్లో, ఘనతలో ప్రభా, అఘనతలో ప్రభా, కీర్తిలో దుష్కీర్తిలో ప్రభా, ప్రతి క్షణము నీ సహాయాన్ని పంపిస్తున్నావు ప్రభా. నీ సహాయమే చేసి ఉండకపోయింటే ఈరోజు ఇలా కూర్చొని ప్రభా నీ మాటలు చెప్పుకునే అర్హత ధన్యత ఉండేది కాదు ప్రభా. మట్టిలో పురుగులతో పండుకొనవలసిన వాడనే ప్రభా. నీ సహాయాన్ని బట్టి బ్రతుకుతున్నాను ప్రభా. అందుకు నీకు ఏమి ఇవ్వగలం ప్రభా. నీ సహాయం కలుగుతున్న ఆ గొప్ప మాట కొరకే వందనాలు ప్రభా. ఒక వ్యక్తికి నీ సహాయం కలుగుతున్నప్పుడు వృద్ధాప్యం వరకు కూడా ప్రభా, ఏ పోరాటాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి శత్రువులు వచ్చినా ప్రభా, దావీదును కాపాడిన దేవుడు ఈరోజు మమ్మల్ని కాపాడగలడని దావీదు మాటల్లో నుంచే మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరోసారి నీ తలంపుల కొరకై హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ఈ ప్రార్థన, ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా నీ ప్రేమ, నీ ఆలోచనలు అర్థము కావు. యేసయ్యా నీ ప్రేమ, నీ ఆలోచనలు అర్థము కావు. ప్రాణాన్ని కాపాడినావు, క్షేమాన్ని దయచేసినావు. ప్రాణాన్ని కాపాడినావు, క్షేమాన్ని దయచేసినావు. అందుకే నిన్ను స్తుతించెదను, నీ కొరకే నేను సాక్షిగా ఉందును. యేసయ్యా నీ ప్రేమ, నీ ఆలోచనలు అర్థము కావు. అర్థము కాని పరిస్థితులలోకి నడిపించినావు, అంతేలేని సహాయమును చేసినావు. అర్థము కాని పరిస్థితులలోకి నడిపించినావు, అంతేలేని సహాయమును చేసినావు. అర్థమగునా నీ ఆలోచనలు, జ్ఞాన సంపదలు వ్యర్థము కావు. అర్థమగునా నీ ఆలోచనలు, జ్ఞాన సంపదలు వ్యర్థము కావు. అందుకే నిన్ను ఆరాధింతును, నీ కొరకే నేను సాక్షిగా నుండును. యేసయ్యా నీ ప్రేమ, నీ ఆలోచనలు అర్థము కావు. బలహీనతలు, పాపరోగాలు ఉగ్రతలాగా నన్ను వెంటాడెను. బలహీనతలు,
నన్ను వెంటాడెను. ఊహించని నీ ప్రేమాద్భుతము చేసెను నాకు మేవానందము. ఊహించని నీ ప్రేమాద్భుతము చేసెను నాకు జీవానందము. ఆరాధించేద అరణ్య మార్గములో, ఆరాధించేద అరణ్య మార్గములో. యేసయ్యా నీ ప్రేమ నీ ఆలోచనలు అర్థము కావు. ప్రాణాన్ని కాపాడినావు, క్షేమాన్ని దయచేసినావు. ప్రాణాన్ని కాపాడినావు, క్షేమాన్ని దయచేసినావు. అందుకే నేను స్తుతించెదను, నీ కొరకే నేను సాక్షిగా నుందును. అందుకే నేను స్తుతించెదను, నీ కొరకే నేను సాక్షిగా నుందును. యేసయ్యా నీ ప్రేమ నీ ఆలోచనలు అర్థము కావు. యేసయ్యా నీ ప్రేమ నీ ఆలోచనలు అర్థము కావు. అర్థము కాని పరిస్థితులలోకి నడిపించినావు, అంతే లేని సహాయమును చేసినావు. అర్థము కాని పరిస్థితులలోకి నడిపించినావు, అంతే లేని సహాయమును చేసినావు. అర్థమగున నీ ఆలోచనలు జ్ఞాన సంపదలు వ్యర్థము కావు. అర్థమగున నీ ఆలోచనలు జ్ఞాన సంపదలు వ్యర్థము కావు. ఆరాధించేద అరణ్య మార్గములో, ఆరాధించేద అరణ్య మార్గములో. యేసయ్యా నీ ప్రేమ నీ ఆలోచనలు అర్థము కావు. యేసయ్యా నీ ప్రేమ నీ ఆలోచనలు అర్థము కావు. ప్రాణాన్ని కాపాడినావు, క్షేమాన్ని దయచేసినావు. అందుకే నేను స్తుతించెదను, నీ కొరకే నేను సాక్షిగా నుందును. అందుకే నేను స్తుతించెదను, నీ కొరకే నేను సాక్షిగా నుందును. యేసయ్యా నీ ప్రేమ నీ ఆలోచనలు అర్థము కావు.
చిన్న వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 129వ కీర్తన చదువుకుందాం. 129 కీర్తనల గ్రంథము 129. ఇశ్రాయేలు ఇట్లనును, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను చేయింపలేకపోయారు. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురుగాక. ఎదగక మునుపే అది వాడిపోవును. కోయివాడు తన గుప్పిలినైనను, పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొన్నాడు. దారిలో పోవారు, యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక, యెహోవా నామమున మేము నిన్ను దీవించుచున్నాము అని అనక ఉందురుగాక. ఈ కీర్తన మరి యాత్ర కీర్తనే. పేరు చెప్పలేదు కానీ బహుశా ఎవరు రాశారో ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. కానీ కొన్ని విషయాలు మాత్రం రాస్తూ వచ్చారు. ఇందులో ఎక్కువగా మెయిన్గా ఏం చెప్తూ వచ్చాడంటే, యవ్వన కాలము నుంచి కూడా బాధలు, అధిక బాధలు, అయినా సరే జయించలేరు. ఒక వ్యక్తికి యవ్వన కాలం అంటే అది చాలా ఇంపార్టెంట్ ఏజ్. యవ్వన వయసులో సంతోషంగా తిని తిరిగి ఆడుకునే ఏజ్, ఎంజాయ్ చేసే ఏజ్. యవ్వన కాలం మొదలుకొని ఇప్పటి వరకు అధిక బాధలు కలగజేస్తూ వచ్చా, అయినా కూడా జయించలేరు. అదే ఈ కీర్తన యొక్క మెయిన్ అవుట్లైన్ అన్నమాట. ఒక వ్యక్తి జీవితంలో యవ్వన కాలం నుంచే అధిక బాధలు అనుభవిస్తున్నా సరే చివరికి వాళ్ళు జయించలేరు. చివరికి జయించలేరు. దేవుని ఆశీర్వాదాన్ని పొందకుండా, దేవుని నామాన జనాలు దీవించకుండా చెయ్యలేరు. అదే లాస్ట్ లైన్లో చెప్తున్నాడు, దారిన పోయే వాళ్ళు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక, యెహోవా నామమున మేము నిన్ను దీవించుచున్నాము అని అనక ఉందురు. అంటే ఎవరు ఎన్ని బాధలు యవ్వన వయసులో నుంచి అనుభవించిన జయించలేరు. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తికి సహాయపడతాడు. చూడండి, 1వ వచనం చెప్తున్నాడు, ఇశ్రాయేలు ఇట్లా అనుకుంటదంట. ఇశ్రాయేల్ ప్రజలు ఇలా అనుకుంటారు, నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చేది. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చేది. ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎలా అనుకుంటారు, నా యవ్వన కాలం నుంచి అధిక బాధలు కలుగజేస్తూ వచ్చారు. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేస్తూ వచ్చారు.
ఈరోజు ఎంతోమంది విశ్వాసులు జీవితంలో, మరి సేవకులైనా కావచ్చు, దేవునిలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, నా యవ్వన కాలం నుంచి బాధలే, నా యవ్వన కాలం నుంచి బాధలే. ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నట్టు ఎంతోమంది మనుషులు ఈరోజు కూడా అనుకుంటూ ఉండొచ్చు, నా యవ్వన కాలం నుంచి అధిక బాధలు కూడా కాదు, అధిక బాధలు కలగజేస్తూనే వచ్చారు. యవన వయసులో నుంచి బాధలు, యవన వయసులోనే బాధలు, అది కూడా అధిక బాధలు. అందుకనే యేసుప్రభు కూడా యవన వయసులోనే అనేక బాధలు పడాల్సి వచ్చింది. ఈ వచనాలు యేసుప్రభుకు కూడా మరి చెప్పబడిన వచనాలుగా చెప్తారు. యవన కాలంలో నుంచే బాధలు కలిగజేసి వచ్చారు అని చెప్తూ వచ్చారు. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. సో ఈ కీర్తనలో యేసుప్రభు గురించి చెప్పబడిన ప్రవచనాలు కూడా ఉన్నాయి. అందుకనే యేసుప్రభు 30 సంవత్సరాల్లో పరిచర్య చేసి 33.5 సంవత్సరాలు అంటే యవ్వన వయసు. ఎప్పుడున్న యవ్వన వయసులో చూసుకుంటే ఈ పాటికి చనిపోయాడు. ఆయన అనుభవించాల్సిన బాధలన్నీ అనుభవించి చనిపోయాడు. 33.5 సంవత్సరాలకైనా జీవితం అయిపోయింది. ఈరోజు ఎంతోమంది సేవకులైన విశ్వాసులైనా అనుభవించాల్సిన బాధలు శ్రమలను అనుభవించి యవన వయసులోనే చనిపోతున్నారు. యవన వయసులోనే పడాల్సిన బాధలన్నీ కూడా పడతా ఉన్నారు. 60-70 ఏళ్ళ వరకు కాదు, 20, 30, 40sలోనే వాళ్ళు అధిక బాధలు పడి, కొంతమంది అయితే చనిపోతున్నారు ప్రభులాగా, ఆ ఏజ్లోనే చనిపోతున్నారు. కొంతమంది ఆ ఏజ్లో ఇంకా పోరాడుతూ ఉన్నారు. దేవునిలోకి వచ్చిన ఎవరైనా సరే బహుశా ఎంతోమంది ఇశ్రాయేల్ ప్రజల్లాగా లాగే అనుకుంటూ ఉండవచ్చు, నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేశారు, నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేశారు. యవన కాలం అంటే అది జీవితంలో చాలా విలువైన ఏజ్. ఒక వ్యక్తి జీవితం బాగుపడాలన్నా, ఓడిపోవాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్ అవ్వాలన్నా, నిలబడాలన్నా, కూలిపోవాలన్నా, వృద్ధాపము, నడి వయసు ఆల్రెడీ అయిపోద్ది, అప్పుడేం చేయలేం. చిన్న వయసులో ఏం చేయలేం, టీనేజ్లో ఏం చేయలేం. యవ్వన వయసులో ఒక వ్యక్తి బాధలకు గురైనప్పుడు, యవ్వన వయసులో అనుభవించాల్సిన శ్రమలు అనుభవించినప్పుడు, ఇంకా వాళ్ళు జీవితం అలాగే అయిపోతుంది అని అనుకుంటాం కొన్నిసార్లు. కొంతమంది ఆ యవ్వన వయసులోనే చనిపోవడానికి దేవుడు అనుమతిస్తాడు. యేసుప్రభు కూడా యవ్వన వయసులోనే చనిపోయాడు. కొంతమంది ఆ బాధల్లో యవ్వన వయసులోనే చనిపోవచ్చు. కొంతమంది ఆ బాధలు యవ్వన వయసును దాటి కూడా అనుభవించవచ్చు. నా యవ్వన కాలం మొదలుకొని అంటున్నాడంటే ఇప్పుడు ఆ ఏజ్ దాటొచ్చినా కూడా అనుభవిస్తున్నా అంటే అప్పటి నుంచి పడుతున్నా నేను ఈ బాధ. యవ్వన కాలం నుంచి పడుతున్నాను, యవ్వన కాలం నుంచి అధిక బాధలు. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే అయినను అయినను వారు నన్ను చెయ్యింపలేకపోయారు. దే డోంట్ హ్యావ్ విక్టరీ ఆన్ మీ. వాళ్ళు నా మీద విజయం పొందలేకపోయారు, వాళ్ళు నన్ను జయించలేకపోయారు. దే ట్రైడ్ ఫ్రమ్ మై యూత్ ఏజ్. నా యవ్వన వయసు నుంచి వాళ్ళు ప్రయత్నం చేశారు. నా యవ్వన వయసు నుంచి బాధలు కలుగజేస్తూనే ఉన్నారు. నా యవ్వన వయసు నుంచి కొడతనే ఉన్నారు నన్ను. నా యవ్వన వయసు నుంచి పెడతనే ఉన్నారు. కానీ
అయినను నన్ను జయించలేకపోయారు, నన్ను ఓవర్కమ్ చేయలేకపోయారు, నన్ను డిఫీట్ చేయలేకపోయారు. ఈరోజు కూడా దేవుడు మనకిస్తున్న మాట ఇదే. యవన వయసు నుంచే శ్రమలు మొదలైన, పోరాటాలు మొదలైన, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు మొదలైన జయించడానికి దానికి శక్తి సరిపోదు. జయించడానికి దానికి కావలసిన బలం సరిపోదు. ఎందుకంటే క్రీస్తు ఉన్నాడు. దేవుని యొక్క శక్తిని బట్టి వాళ్ళు జయించలేకపోయారు. అందుకని ఈ సందర్భంలోనే పౌలు గారు మరి రోమా పత్రికలో ఒక మాట రాస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట 17వ వచనం కాడ నుంచి చెప్తున్నాడు. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనము అత్యధిక విజయము పొందుచున్నాం. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. వీటన్నిటిలో అంటే బాధ అయినా, శ్రమ అయినా. 35వ వచనం చెప్తున్నాడు, దేవుని ప్రేమల నుంచి ఎవడు తీసేస్తాడు? శ్రమ రాని, బాధ రాని, హింస రాని, కరువు రాని, వస్త్రహీనతలు రాని, ఉపద్రవాలు రాని, ఖడ్గాలు రాని, ఇవి మనల్ని ఎడబాపుతాయా? శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, కరువులు రాని, వస్త్రహీనత రాని, ఉపద్రవాలు రాని, ఖడ్గాలు రాని, వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతాం. యవన కాలం నుంచి బాధలంటే కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, వస్త్రహీనత వస్తాయి, అనారోగ్యం వస్తుంది, అవమానం వస్తుంది, ఖడ్గం వస్తుంది, కరువు వస్తుంది, ఎన్నో వస్తాయి. అన్ని మనల్ని జయించడానికి, మన కూల్చడానికి పోరాడుతూ ఉంటాయి. కానీ వీటన్నిటిలో అయినను కీర్తనలు అదే చెప్పాడు. అయినను వారు జయించలేకపోయారు. పౌలు గారు అదే చెప్పారు. అయినను మనం అత్యధిక విజయం పొందుతున్నాం. అందుకే ఈ కీర్తన రాయించి ఈరోజు మనకు దేవుడు ఇస్తున్న మాట, యవ్వన కాలం నుంచి మొదలేసుకున్న అధిక బాధలు అయినా జయించలేదు, అయినా మన ప్రాణాన్ని తీయలేదు ఇంతవరకు, అయినా ఈ లోకంలో నుంచి తీసేయలేకపోయినాయి, అయినా నువ్వు దేవునిలో లేకుండా చేయలేకపోయినాయి, విశ్వాసాన్ని తీసివేయలేకపోయినాయి, భక్తిని తీసేయలేకపోయినాయి, ప్రభులో ఉన్న ప్రేమను తీసేయలేకపోయినాయి. కరువు పెడితే పెట్టండు, ఉపద్రవం పెడితే పెట్టండు, వస్త్రహీనతలు పెడితే పెట్టండు, కట్టిక చీకటి ఆవరించవచ్చు, పాపాలు, శోధనలు, అవమానాలు, నిందలు, ఆటంకాలు, హేళనలు, ఎగతాళ్ళు, నష్టాలు, కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు యవ్వన కాలం నుంచి పెడుతూనే ఉన్నా జయించలేకపోయాయి. వాటన్నిటిలో విజయం పొందుతాం, వాటన్నిటిలో విజయాన్ని పొందుతాం. సో బాధలు యవ్వన కాలం నుంచి ఉన్నా సరే, వృద్ధాప్యం వరకు ఉన్నా సరే, అవి మనల్ని జయించలేరు. ఈవెన్ ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా జయించలేరు. ప్రాణాన్ని తీసుకుంటాయేమో, కానీ ఆ ప్రేమను తీసుకోలేవు, ఆ జయాన్ని తీసుకోలేవు. అందుకని ఎంతోమంది యవ్వన వయసులో చంపబడుతున్నారు, చనిపోతున్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, శ్రమల పాలవుతున్నారు, హింసించబడుతున్నారు, పోరాడబడుతున్నారు. కొంతమంది మానసికంగా అయితే పోరాడుతున్నారు, కొంతమంది శరీరపరంగా శ్రమలు అనుభవిస్తున్నారు. ఏదైతేనేమి యవ్వన కాలం మొదలుకొని అధిక బాధలు కలగజేస్తూనే ఉన్నారు, అయినా జయించలేకపోయారు.
తర్వాత కీర్తనలో చెప్తున్నాడు 3వ వచనంలో, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపివేసి ఉన్నాడు. దున్నువారంట వీపు మీద దున్నారంట, చాళ్లను పొడుగ్గా చేశారంట. అంటే దున్నిన చోట ఇంకా దున్నితే ఆ నాగటి చాళ్ళు వెడల్పైతాయి, పొడుగైతాయి. వీపు మీద దున్నడం, ఈ మాట ఒక భూమిని నాగలి చీలుస్తున్నప్పుడు ఆ భూమి 2 వైపులకి అటు ఇటు విడిపోతుంది. నాగలి ఒక వీపును చీలుస్తున్నప్పుడు ఆ బాధ కూడా చాలా గొప్పది. యేసుప్రభు గురించి చెప్పబడిన ఈ మాట అంటే, దున్నువారు నా వీపు మీద దున్నారు, వీపు మీద. అందుకని ఆయన వీపు మీద కొరడాలతో కొడితే ఒక నాగలి గద భూమిని చీల్చినట్టు చీల్చబడింది. చాళ్ళలాగా విత్తనాలు నాటుకోవడానికి వెడల్పైన చాళ్ళు, పొడుగ్గా చాళ్ళు చేసినట్టుగా, వరుసలు లైన్లు ఏర్పాటు చేసినట్టుగా. అంటే సివియర్ పెయిన్ అన్నమాట. నొప్పి భరించలేనంతగా మనస్సులో, శరీరంలో దున్నబడతాం కొన్నిసార్లు. ఒకవేళ శరీరపరంగా వచ్చి మనల్ని ఏమో వీపు మీద కత్తులతో కోయలేకపోవచ్చు. కొంతమంది అట్లా చంపిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మందిని శరీరపరంగా హింసించి చంపిన వాళ్ళని. కొంతమంది మానసికంగా దున్ని మానసికంగా మనసును ఆ నాగలితో దున్నేసినట్టుగా ఎంతో మంది మనసులను ముక్కలుగా చేసి విరిచి నాగటి చాళ్ళలాగా చేసి ఉండొచ్చు. కానీ యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన తాళ్ళనైనా తెంపేశాడు. భక్తిహీనుల దేవుడు న్యాయవంతుడు, న్యాయం చేస్తాడు తప్పకుండా. దేవుడు న్యాయవంతుడు. అందుకనే సిలువలో యేసుప్రభును దున్నిన, కొట్టిన, చంపిన 3వ రోజు లేపి నిలబెట్టాడు. భక్తిహీనులు కట్టిన సంఖ్యలన్నీ తెగిపోయినాయి, బంధాలు తెగిపోయినాయి. లేచాడు, నిలబడ్డాడు ప్రభు. బండలు వేశారు, సైనికులు ఉంచారు. యేసుప్రభును ఓకే, వీపంతా దున్నారు, తలంతా దున్నారు, కాళ్ళు చేతులు హింసించారు, ఒక నాగటి చాళ్ళలాగా చేశారు, యవన వయసులోనే చేశారు. కానీ దేవుడు న్యాయవంతుడు. భక్తిహీనులు కట్టిన తాళ్ళు ఆయన తెంపాడు, మరణ బంధాలు తెంపాడు, భక్తిహీనులు వేసిన కట్లు తెంపాడు. దేవుడు న్యాయవంతుడు. ఈరోజు ఇస్తున్న మాట, విశ్వాసులైన సేవకులైన దున్నబడుతున్నప్పుడు, దున్నబడంత చంపబడుతున్నప్పుడు, దున్నబడంత పెయిన్ అనుభవిస్తున్నప్పుడు, ఆ బాధను కలగజేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, అది మానసికం కలిగిన, శరీరపరం కలిగిన, దేవుడు న్యాయవంతుడు, తప్పకుండా న్యాయం చేస్తాడు. భక్తిహీనులు కట్టిన తాళ్ళు తెంపుతాడు. అందుకని ఎంత పెయిన్ అనుభవించే విధంగా హింసించిన, శరీరాన్ని హింసించిన, మనసుని హింసించిన, ప్రభువును మానసికంగా హింసించారు, శరీరపరంగా హింసించారు, ఎగతాళి చేశారు, ఉమ్మి వేశారు, దిగు అన్నారు, ఇప్పుడు నమ్ముతామన్నారు. అలాగే ఎంతోమంది హింసించినప్పుడు మీ దేవుడు కాపాడలేడా, మీ దేవుడు రక్షించాడా, మీ దేవుడు సాయం చేయలేడా అని ఎగతాళి చేస్తారు. మీ దేవుడు లేపొచ్చు కదా, మీ దేవుడు విడిపించవచ్చు కదా అని విశ్వాసులను, సేవకులను అనొచ్చు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. నువ్వన్నావని ఆ రోజే సిలువలో దిగి రాలేదు. 3 రోజులు వెయిట్ చేయి, నువ్వు అడక్కపోయినా బయటకు వస్తాడు యేసు ప్రభు.
ఆ జనాలకు వాళ్ళకి తెలియదు. నువ్వు ఇప్పుడు దిగిరా అంటే నీ కోసం దిగిరాడు. నువ్వు మట్టిలో కప్పెట్టి నా 3వ రోజు నువ్వు అడక్కపోయినా వస్తాడు. ఈరోజు మనుషులు అన్నారని మనుషుల కోసం కాదు, మనం నిరూపించుకోలేము. మనుషులను జయించడానికి దేవుడు కార్యాలు చేయడు, కానీ న్యాయవంతుడు. అందరు మౌనంగా ఉన్నా కూడా న్యాయం చేస్తాడు. భక్తిని కట్టిన తెంపుతాడు. ఈరోజు మానసికంగా దున్నబడుతున్నా సరే, శరీరపరంగా దున్నబడుతున్నా సరే, చాళ్ళలాగా వీపును దున్నుతున్నా సరే, అంత పెయిన్ అనుభవిస్తున్నా సరే, దేవుడు న్యాయవంతుడు. భక్తిహీనుల కార్లను, సంఖ్యలను, తాళ్లను తెంపుతాడు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, సియోను పగవారందరూ సిగ్గుపడి వెనకకు త్రిప్పబడునుగాక. వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురుగాక. ఎదగక మునుపే అది వాడిపోవును. పనలు కట్టువాడు తన ఒడినైనను, కోయివాడు తన గుప్పిలనైన దాంతో నింపుకొన్నాడు. వీళ్ళను ఒక గడ్డితో పోల్చాడు. ఇంటి మీద పెరిగే గడ్డిది ఎంతసేపు ఉంటుంది? ఇంటి మీద పెరిగే గడ్డి అట బీకట్ట పడేస్తారు. ఇప్పుడంటే స్లాప్లు కాబట్టి, ఒకప్పుడు అంతా మట్టి పోసేవాళ్ళు, మట్టి మీద చిన్న గడ్డి మొలిచేది. ఆ గడ్డిలో పెరికేస్తే ఎండిపోద్ది. దాన్ని కొడవలు పెట్టి కోయరు, లేకపోతే పనోడు తీసుకెళ్ళి ఒడిలో పనలు కట్టుకోడు. గడ్డి లాంటి వాళ్ళు పెరగొచ్చు, కొంతసేపు పచ్చగా ఉండొచ్చు. వాళ్ళందరూ సిగ్గుపడి వెనక్కి మల్లుతారు. వాళ్ళందరూ సిగ్గుపడి వెనక్కి మల్లుతారు. అలాంటి గడ్డితో పోల్చాడు. సియోను పగ వాళ్ళందరినీ అలాంటి గడ్డితో పోల్చాడు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి వచ్చే శత్రువులైన, ఆటంకాలైన, శ్రమలైన ఎన్ని చిన్న గడ్డితో సమానం. దాన్ని ఏం చేయలేవు, అవి ఎందుకు పనికిరావు, చిన్నవి అవి. అందుకనే పౌలు గారు ఒక మాట చెప్తాడు రోమపత్రికలో, రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకొంచున్నాను. అసలు లెక్కలో వేసుకోము. ఈ పగవాళ్ళు కూడా అదేం పెద్ద గడ్డి కాదు, ఇంటి మీద పొలిచే గడ్డి, అటు బీకి పడేస్తే పోయే గడ్డి. అలాగే ఈ శ్రమలు కూడా ఒక గడ్డి పిలక లాంటివి. రేపు దేవుడు తీసి పడేస్తే అవి కనపడవు. ఆ మహిమ ముందు, ఆ ప్రత్యక్షతల ముందు ఈ శ్రమలు, ఈ పెయిన్ అంతా, ఈ శత్రువులంతా, సాతానైనా, వాని అనుచరులైనా, లేకపోతే శ్రమలు, శోధనలైనా, శాపం, దరిద్రత అయినా, అసలు ఆ నిత్యత్వం ముందు అసలు ఎన్నికలోనికి రాదంటున్నాడు. ఈ లోకపరంగా ఏ శత్రువైనా, ఏ రూపంలో అయినా, ఈవెన్ శత్రువైన సాతానైనా, పాపానికి గురువైన సాతానైనా కొంతకాలమే, వానికి కొద్ది టైమే. మరి శాశ్వత కాలం అగ్నిగుండమే. వానికి కొంత టైం ఇచ్చాడు అంతే, కొంతకాలం శ్రమలు, కొంతకాలమే. అందుకని పౌలు గారు చెప్తున్నాడు, ఇప్పటి కాలపు శ్రమలు ఆ మహిమ ముందు ఎన్న తగినవి కావు. అందుకని ఇక్కడ కీర్తనాకారుడు కూడా పక్క వాళ్ళందరూ గడ్డి లాంటి వాళ్ళు, మిద్దె మీద గడ్డి లాంటి వాళ్ళు, కొయ్యడానికి పనికి రాదు, కొడవలతో కొయ్యరు, పనోడు పిడికెలతో పట్టుకోవడానికి కూడా పనికి రాదు. కొంతసేపు పెరిగి పచ్చగా ఉంటారు అంతే, తీసి పక్కనేస్తే కనపడరు. అలాగే వెనక్కి సియోను పగవాళ్ళందరూ వెళ్ళిపోతారు, సిగ్గుపడిపోతారు. అందుకని ఆయన రాకళ్ళు ఎంతో మంది సిగ్గుపడతారు అన్నాడు ప్రభు. తన దూతలతో వచ్చినప్పుడు ఎంతో మంది ఆ రోజు సిగ్గుపడతారు, రొమ్ము కొట్టుకుంటారు, ఏడుస్తారు. అందుకనే యవ్వన కాలం నుంచి బాధలు మొదలేసిన, అందుకే విశ్వాస దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళ నుంచి బాధలు స్టార్ట్ అవుతాయి. ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చిన ఫస్ట్ ఇయర్ నుంచే దేవుళ్ళలో శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ డే ఆల్సో, దేవుళ్ళలోకి వచ్చిన మొదటి దినము నుంచి. అయినా జయించలేరు. చాళ్ళు దున్నెంతగా, వీపును దున్నెంతగా హింస, బాధ కలగజేస్తారు, ప్రభుకు కలగజేసినట్టు. అయినా దేవుడు న్యాయవంతుడు, బాధను తప్పించి లేపుతాడు.
ఇంకా ఆ పగవాళ్ళు ఏంటంటే చిన్నవాళ్ళు, చిన్న గడ్డి పిలకల్ లాంటి వాళ్ళు, దేనికి పనికిరాని చిన్న మొలకల్ లాంటి వాళ్ళు. ఆ శ్రమలైనా, శత్రువులైనా, సాతానైనా, హింసలైనా అవన్నీ కొద్ది కాలం ఉండేటివి. ఆ మహిమ ముందు, ఆ నిత్యత్వం ముందు ఏమి చేయలేడు. అందుకే సాతానుకు తన కొంత టైం అనుకున్నాడు. అందుకే శ్రమలు పెడుతున్నాడు, మింగాలను చూస్తున్నాడు, పోరాడుతున్నాడు. మన అనుచరులు పోరాడుతున్నారు, మనుషులు పోరాడుతున్నారు. కానీ వాళ్ళందరూ ఒకరోజు సిగ్గుపడతారు, వెనక్కి వెళ్ళిపోతారు, అగ్నిలో వేయబడతారు. ఆ నిత్యత్వం మహిమ ముందు ఈ పెయిన్, ఈ బాధ, ఇవంతా కూడా లెక్కలోనికే రాదు. కాబట్టి దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరూ యవ్వన కాలం నుంచి బాధలు అనుభవించినా, దున్నెంత బాధలు అనుభవించినా అవి కొంతకాలమే. వాళ్ళు జయించలేరు. దేవుడు న్యాయవంతుడు, తప్పకుండా న్యాయం చేస్తాడు. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. చిన్న తలంపులను బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనకున్న కొంతమంది జీవితంలో రక్షణలోకి వచ్చిన నుంచి, దేవునిలోకి వచ్చిన నుంచి బాధలు యేసు ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి అనుభవిస్తూ వచ్చాడు. పుట్టుకతోనే 2 ఏళ్ల వయసులోనే హేరోదు చంపాలనుకున్నాడు. యవన కాలం మొదలుకొని అధిక బాధలు కలుగుతూనే ఉంటాయి, అయినా జయించలేరు. వీపును చాళ్ళగా, నాగటి చాళ్ళగా వీపు మీదే దున్నుతారు. ప్రభువును దున్నారు, చాళ్ళను పొడుగ్గా చేశారు. కానీ దేవుడు న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు కాబట్టి యేసుప్రభువును ఆ రోజు లేపి బయటికి తీసుకొని వచ్చాడు. ఈరోజు మనల్ని తీసుకురాగలడు. శ్రమలు కొద్ది కాలమే, శత్రువులు కొద్ది కాలమే ఉంటారు, విరోధులు కొద్ది కాలమే, పోరాటాలు కొద్ది కాలమే, ఏవైనా కొద్ది కాలం. అందుకే పేతురు గారు కూడా అన్నారు, కొద్ది కాలం మీరు శ్రమ పడిన తర్వాత, కొంతకాలం మీరు శ్రమ పడిన తర్వాత తన మధ్య మహిమలో మిమ్మల్ని చేర్చుకుంటాడు. పౌలు గారు కూడా అదే చెప్పారు. ఇప్పటి కాలం శ్రమలు ఆ మహిమతో ఎన్నదగినవి కాదు. శత్రువైన సాతాను కొద్ది కాలమే, శ్రమలు కొద్ది కాలమే, ఇంటి మీద పెరిగే గడ్డిలాగా కొద్ది కాలమే. పచ్చగా కనిపించవచ్చు, ఏం చేయలేవు. శత్రువు టైమింగ్ కొద్ది కాలమే. అందుకే కొంతకాలం మీరు శ్రమ పడిన తర్వాత, కొత్త కాలమే కొన్ని ఈ శ్రమలు, తర్వాత ఆనందం. యవన కాలం నుంచి మొదలుపెట్టిన వీపునే దున్నుతున్నా కొంతకాలం మాత్రమే చేయగలడు. యుగ యుగాలు, నిత్యము, కోట్ల సంవత్సరాలు ప్రభు మాతో 60-70 ఏళ్ళు బతికినన్ని రోజులు చేయగలడేమో. 60-70 ఏళ్ళ ముందు 60-70 వేల కోట్ల సంవత్సరాల యుగ యుగాల ఆనందం ముందు, యుగ యుగాల సంతోషం ముందు శ్రమలు ఉండవు, బాధలు ఉండవు, సాతాను ఉండవు, శత్రువులు ఉండరు, అవమానాలు, మాటలు ఎవరు ఉండరాడు. అందుకే ఆ జీవితం ముందు ఇవి లెక్కలోనికి రావు. యవనకాల బాధపులు లెక్కలోనికి రావు, వీపు మీద దున్నేవి లెక్కలోనికి రావు. అందుకే ప్రభు సహిస్తూ వచ్చాడు, చనిపోతూ వచ్చాడు, ప్రభు మరణిస్తూ వచ్చాడు. తన యవన జీవితం మొత్తం, యవన రక్తమును 33.5 సంవత్సరాలకి లోకాన్ని వదిలిపెట్టిపోయాడు. ఈ వయసు వచ్చేసరికి ఆయన ఈ లోకాన్నే పడాల్సిన బాధలన్నీ పడి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంతో మంది సేవకులు వదిలిపెట్టిపోయారు, విశ్వాసులు వదిలిపెట్టిపోయారు. వాళ్ళు జయించలేరు. వాళ్ళ టైం కొద్దిసేపే, వాళ్ళ టైం కొద్దిసేపే, వాళ్ళు దున్నే టైం కొద్దిసేపే, వాళ్ళు పెరిగే టైం కొంతకాలమే, వాళ్ళు బాధించే టైం కొంతకాలమే. కానీ ప్రభువు లేపి న్యాయవంతుడు ఆయన.
ప్రభు ద్వారా మనం విజయం పొందుతాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ తలంపులను బట్టి వందనాలు ప్రభా. యవన కాలం మొదలుకొని నాయనా అధిక బాధలు కలుగజేస్తూ వచ్చిన పరిస్థితులు తెలుసు, మనుషులు తెలుసు ప్రభా, సాతాను తెలుసు, అనుచరులు తెలుసు ప్రభా. సాతాను మనుషుల ద్వారా కలిగించిన ఆ పరిస్థితులు కూడా తెలుసు ప్రభా. కానీ వాళ్ళు జయించలేకపోయారు ప్రభా. వీపును దున్నారు, అయినా జయించలేకపోయారు ప్రభా. తండ్రి, ఎంత బాధలు వచ్చినా, నీ కుమారుడైన యేసుక్రీస్తును ఎలా హింసించిన మూడో రోజు తిరిగి లేపారు ప్రభా. వాళ్ళు అడిగినప్పుడు మీరు లేపలేదు, టైం వచ్చినప్పుడు లేపారు. నువ్వు న్యాయవంతుడు ప్రభా, నువ్వు న్యాయవంతుడు ప్రభా. బాధలకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే న్యాయవంతుడు ప్రభా. దున్నపడుతున్న వారికి ప్రతిఫలాన్ని ఇచ్చే న్యాయవంతుడు ప్రభా. వేదన అనుభవిస్తున్న వారికి ప్రతిఫలాన్ని ఇచ్చే న్యాయవంతుడు ప్రభా. ఎంతమంది దున్నుతున్నా, ఏవి దున్నుతున్నా, ఏ పోరాటాలు శ్రమలు దున్నుతున్నా, ఏ సిచ్యువేషన్లు దున్నుతున్నా ప్రభా, ఎంత సమయం నుంచి దున్నుతున్నా సరే అవి కొంత టైమే. వాళ్ళు సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతారన్నావు ప్రభా. వాళ్ళ టైము మిద్దె మీద పెరిగే గడ్డి లాంటిదన్నావు ప్రభా. అలాగా ఈరోజు సంఘానికి, విశ్వాసులకి, మాకు బాధను కలగజేస్తున్న శత్రువైన, పాపమైన, సాతానైన, మనుషులైనా ప్రభా, వాళ్ళు జయించలేరు ప్రభా. మరణము వాళ్ళ జయము కాదయ్యా, మరణము విజయము కాదు ప్రభా. మరణాన్ని కూడా మృంగివేయే విజయ పునరుద్ధానం ఉంది ప్రభా. అలాగే ఈ లోకంలో మమ్మల్ని మింగేసినవన్నీ విజయం అనుకుంటుండొచ్చు ప్రభా. ఆరోగ్యం మింగేయచ్చు ప్రభా, అనారోగ్యం మింగేయచ్చు, అప్పులు మింగేయచ్చు, ఆర్థిక ఇబ్బందులు మింగేయచ్చు, శ్రమలు మింగేయచ్చు, హింసలు, అవమానాలు మింగేయచ్చు. మింగేసి మేము జయించామనుకోవచ్చు. మరణం కూడా మృంగేయచ్చు. మరణాన్ని దాటించి విజయం ఉంది ప్రభా. మరణం తర్వాత విజయం ఉంది ప్రభా. అన్ని మృంగి వేయబడిన తర్వాత విజయం ఉంది. అది మీరు మాకు ఇవ్వగలిగిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మాకున్నందుకై వందనాలు ప్రభా. అవన్నీ ఎన్ని వచ్చినా చివరికి వారు జయించలేరు, వెనక్కి వెళ్ళిపోతారు, సిగ్గుపడతారు అన్న నీ మాటల కోసమే వందనాలు ప్రభా. ఇలా ఎంతమంది అయితే ఈ బాధలు పడుతున్నారు దేవా, హింసలు పడుతున్నారు, నాగటి చాలలాగా వీపు మీద దున్నబడుతున్నారు, మానసికంగా దున్నబడుతున్నారు, శరీరపరంగా హింసించబడుతున్నారు. ప్రతి విశ్వాసుని, సేవకుని ప్రభా, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో నేను నీ కృపతో, నీ శక్తితో నింపండి ప్రభా, బలపరచండి, సహాయం చేయండి ప్రభా. అలా దున్నపడుతున్నప్పుడు, అలా బాధలు అనుభవిస్తున్నప్పుడు ధైర్యంతో, జీవితంతో ముందుకెళ్ళడానికి కొంత టైమే అని ఓర్చుకోవడానికి సహాయం చేయి ప్రభా. ఓర్చుకుంటూ 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 ఆఖరి శ్వాస మీరు ఇచ్చినట్టుగా ప్రభా, ఓర్చుకుంటూ ఓర్చుకుంటూ ప్రభా మేము కూడా ముందుకెళ్ళడానికి సహాయం చేయి ప్రభా. అంత ఓర్పు దయచేయండి. సిలువలో మీరు కనపరిచిన ఓర్పు ప్రభా, శ్రమలు అనుభవించడానికి, నేను అవమానాలు అనుభవించడానికి మీరే సహాయం చేయండి. ఇంతవరకు ఆరాధనలో సహాయం చేసినందుకే వందనాలు ప్రభా. వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరే బలపరచండి, మాటలు ఫలింపచేయండి దేవుడు. ఇంకా ఆయమ్మ చోట్ల ఎంతోమంది నీ బిడ్డలు కూడుకొని నేను ఆరాధిస్తూ ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విశ్వాసంలో బలం దయచేయండి, విశ్వాసంలో శక్తిని దయచేయండి ప్రభా. నేను పోరాటాల మధ్య నీ కొరకు బలంగా జీవించడానికి సేవకులకు, విశ్వాసులకు కావలసిన శక్తిని దయచేయండి. వ్యతిరేకంగా సాతాను శక్తులు బలంగా పనిచేస్తున్నాయి ప్రభా. అంతకంతకు ఎక్కువగా మేము ఓర్పును, ప్రేమను అయినా కనపరిచేంతగా అయినా మీ శక్తిని, ఆ పరిస్థితులు ఎలా బ్రతకాలో
తగిన మీ శక్తిని ప్రభు మాకు దయచేయండి ప్రభు. ఈరోజు ఎంతమంది నీ బిడ్డలుగా కూడుకొని నిన్ను గుర్తు చేసుకొని నిన్ను ఆరాధించి నీ మాటలు విని నేను ఎదగడానికి నీ సన్నిధిలో కూడుకున్నారు. వారందరినీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ రాకడ వరకు, మరణాల వరకు సిద్ధపరచండి ప్రభు. ఇంతవరకు తోడుగా ఉండి నడిపించినందుకు ఈ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యపరంగా ఇబ్బంది పడేవారిని, మానసిక బాధలతో బాధపడేవారిని, అప్పులో మరి తిండి లేక బట్టలేక ఇబ్బంది పడేవారిని, కుటుంబ బాధలతో ఇబ్బంది పడేవారిని ప్రభు, శ్రమలు పోరాటాలతో ఇబ్బంది పడేవారిని, మానసికంగానైనా నలిగిపోయేవారిని ప్రభు, ఆర్థికంగా నలిగిపోయేవారిని ప్రభు, అవమానాల పరంగా నలిగిపోయేవారిని ప్రభు, తిండి పరంగా నేను కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది అప్పులతో నేను ఇబ్బంది పడుతున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కృప చూపించండి. పనులు లేక బాధపడేవారు, నేను ఆరోగ్యం లేక బాధపడేవారు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతోమంది నీకు దూరంగా ఉన్నారు ప్రభా. పాప అలవాట్లో బానిసలై ఈ స్థితికి రాలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు ప్రభా. నీకు దూరమైన స్థితిలోనే ఉన్నారు ప్రభా. పాపపు బంధకాలను తెంపండి, మనసులను హృదయాల్ని వెలిగించే దేవుడు ప్రభా. మీరే కృప చూపించండి. అలాంటి వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులైన మేము ప్రభా ఇంకెక్కువగా ప్రభా మా పాపాలను సరి చేసుకుంటూ నీ ప్రభా నీ శక్తిని పొందుకొని నీలాగా జీవించడానికి సహాయం చేయండి. ఈ వారం అంతా కనికరించండి. ఈ వారంలో మరో నెలలోనికి వెళ్తున్నాం ప్రభా. మీ కృప చూపించండి, మీ ఆశీర్వాదాన్ని ఉంచండి. ఆర్థికంగా, ఆహారపరంగా, ఆరోగ్యపరంగా, ఆనందపరంగా భూమిలో జీవించడానికి కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి ప్రభా. ఆ రీతిగా మీరే మమ్మల్ని నూతన కృపతో నూతన దినాలను ఎదుర్కోవడానికి కావలసిన శక్తితో నింపండి. సాతాను శోధనలను ప్రభా అది ఏ రూపంలో వచ్చినా కూడా ఎదుర్కోగలిగే శక్తిని దయచేయండి, విశ్వాసం దయచేయండి, వాక్య ఖడ్గాన్ని దయచేయండి, స్వార్థను దయచేయండి ప్రభా, డాలును దయచేయండి ప్రభా. సాతానుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభా పోరాడే యోధులుగా ఎప్పుడు సిద్ధపడి మెలకువగా ఉండేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఇంతవరకు మరోసారి ప్రభా నడిపించినందుకు ఈ వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి మనము సంపూర్ణ విజయాన్ని పొంది ఆయన రాజ్యంలో చేరేంత వరకు మనకు సకల లోక పరిశుద్ధులందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.